నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద వీడియోస్ కింద కామెంట్ రూపంలో చేయండి. మెయిన్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే వార్త ఎనాలిసిస్ ఏదైతే ఉందో దాని పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది. తర్వాత వీడియోస్ని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అక్టోబర్ 10 నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో, ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ ఆ అన్నింటిలో ఏదైతే ఇంపార్టెంట్ అత్యవసర వైద్య సేవలు మినహాయించి మిగతావన్నింటిని ఆపేస్తున్నట్టు నిన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆశ నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో క్లారిటీగా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం 2670 కోట్లకు పైనే ఈ ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులకి ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ ఎవరైతే చేర్చుకున్నారో వాడి తాలూకా బిల్లులు బకాయిలు పెండింగ్లో అట్లా ఉండిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రులకి తలకు మించిన భారంగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు రావట్లేదు, హాస్పిటల్ మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, బకాయిలు త్వరగా చెల్లించండి అని. అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో మాత్రం చాలా నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ప్రభుత్వం అక్కడ అర్థం చేసుకోవాలా, ప్రజలకు అత్యవసరంగా కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం. ఈ రెండిట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి ఏదో ఒక రోజున ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. అట్లాంటిది పేదవారికి, మధ్యతరగతి వారికి ఉపయోగపడే ఈ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో ఆ వైద్య సేవ ఆగిపోతే ఆ ఆగిపోయిన ఇంపాక్ట్ ప్రభుత్వం మీద ఇప్పుడు కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకొని రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తిరగబడే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళు ఇప్పుడైనా ఏమందంటే ఏదైతే 670 కోట్లు ఇస్తే ముందు ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము, యాస్టీజ్గా నడిచే ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ గతంలో చెప్పారు. ప్రభుత్వం రియాక్ట్ అవ్వడంతో శస్త్రచికిత్సలు ఏదో ఆపరేషన్లకి ముందు ల్యాబ్కి సంబంధించినవి కానీ, ఎక్స్రేకి సంబంధించినవి కానీ కొన్ని టెస్టులు జరుగుతాయి. అవన్నీ చేయడం మానేశారు ఇప్పటి వరకు. ఇక నుంచి ఏంటంటే అత్యవసరమైతేనే అది ఫ్రీగా సేవ అందిస్తాం, లేకపోతే వాటిని కూడా చేయమని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం కూడా ఆలోచించి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ కూడా వాళ్ళ పరిస్థితిని కూడా ప్రభుత్వం గమనించాలా. గమనించి వాళ్ళకి రావాల్సిన వాటిలో కొంత విడుదల చేసి వాళ్ళతో చర్చలు చేస్తే వాళ్ళు తిరిగి ఈ యాక్టివిటీని యాస్టీజ్గా మళ్ళీ ప్రారంభిస్తారు. ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఇలా కాకుండా ప్రభుత్వం ఇట్లాగే వాళ్ళ గురించి పట్టించుకోకుండా నిద్రలో ఇట్లాగే వ్యవహరిస్తే మాత్రం ఈ ఇంపాక్ట్ ప్రజల నుండి ప్రభుత్వానికి త్వరలోనే తెలిసే అవకాశం కనపడుతుంది. సో ప్రభుత్వం ఎప్పుడైనా మేల్కొని ఏదైతే ఇవాళ ఆపేస్తా ఉన్నారో వైద్య సేవని, దాన్ని అలా ఆగకుండా చూడాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఉందని మాత్రం చెప్పుకోవాలి.